నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, నిన్న వైసీపీ లీడర్, సీనియర్ లీడర్ అమర్నాథ్ మాట్లాడుతూ కూడా ఒక విషయం చెప్పారు. జగన్ 2.0 పాదయాత్ర ప్రారంభం కాబోతోంది 2027లోని. అంటే పాదయాత్ర అనేది ఒక సక్సెస్ఫుల్ ఫార్ములా ఏ పార్టీలో ఉన్న వాళ్ళకైనా. అఫ్కోర్స్ ఎవరికి వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. పాదయాత్ర చేసిన వాళ్ళు ఎవరు నష్టపోయినట్టు చరిత్రలో లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంతా తానై ఖచ్చితంగా నిర్ణయం తీసుకుని పాదయాత్ర చేస్తే కనుక ఎలాంటి ఫలితాలు ఉండొచ్చు? ఖచ్చితంగా అంటే పాసిబిలిటీ ఉందా? చాలా సుదీర్ఘకాలం పాదయాత్ర చేద్దామని కూడా నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు. ఏం జరుగుతుంది? లాస్ట్ 2 years ఉంటుంది ఎప్పుడైనా యాక్టివిటీ. అవును, అవును. ఇంకా మరి చాలా టైం. ఇదంతా ఏంటంటే ఇను వేడి మీద ఉన్నప్పుడు అది తీసి దెబ్బలు కొడుతూ ఉంటారు. ఆ లాస్ట్ 2 years ఏమవుతుందంటే అది షేప్ వస్తుంది. లాస్ట్ 1 year అంటే రాటుతో వెళ్తుంది. 6-8 నెలల పాటు అచేతన స్థితిలోనే వీళ్ళు కూర్చుంటారు. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి అచేతన స్థితికి 1.5 year యాడెడ్ యాడ్జెక్టివ్ అయితే 2 years ఫ్లేవర్స్ ఆఫ్టర్ ఇను కొలువు మీద ఇప్పటిదాకా కొడుతుంది దెబ్బలు. ఎన్ని కొడతారో కొట్టండి అన్నట్టు కొడుతున్నారు. బొంబార్డింగ్తోనూ బుల్డోస్ చేసుకుంటాను, నోరెట్టు పడిపోతాను, లక్కీగా ఊదరగొట్టే పనికిమాలిన తపేల శానాలతోనూ ప్రజల్ని మసిపూసి మారేడికాయ చేసుకుంటూ వెళ్తున్నారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి క్షేత్రస్థాయిలో పని మొదలెట్టాడు అనుకోండి, అచేతన స్థితిలో ఉంటారు. అప్పుడు అదే జరిగినప్పుడే ఎంత ప్రభుత్వంలో నుండి కూడా 23 స్థానాలు, అంత ప్రభుత్వం నుండి కూడా రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర తర్వాత దిక్కుతోచని స్థితిలో ప్రభుత్వాన్ని కోల్పోవడం, ఈ రెండు మాత్రం నమ్మగర్భ నిజాలు. కానీ నమ్మలేని నిజాల కింద వాళ్ళకు ఉంటాయి. వాళ్ళకి ఎలా ఉంటుందంటేనండి, నేను చంద్రబాబు నాయుడు గారిని పాదయాత్రల విషయంలో నేను అబ్జర్వ్ చేశాను. అంటే అందరిది ఇగ్నోరెన్స్ ఉంటుంది. లోకేష్ పాదయాత్రను కూడా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి చాలా తక్కువ చేసుకున్నాడు, దాని ఫలితాలు ఇలాగే ఉంటాయి. నేను అందుకే పాదయాత్ర సక్సెస్ ఫార్ములా అన్నాను. సక్సెస్ కాదు సార్, రాహుల్ చేసిన పాదయాత్ర కూడా బాగానే అలా కదా. ఎక్కడ మూలపడి ఉన్నాడు అప్పటి 100 స్థానాల దాకా 99 రావడానికి బతికి పట్టకట్టడానికి ఉంది కదా. ఆ ముసలి వాళ్ళకి దరిద్రం కాంగ్రెస్తో కంపేర్ చేయాలి. దిగ్విజయ్ సింగ్ గడ, జైరాం రమేష్ గడు ఇంగ్లీష్ ఆడికి మాత్రం అర్థమయ్యే శస్తరు లాటాలో ఉన్నంతకాలం కాంగ్రెస్ నోడు బాగు చేయలేదు. ఓకే, మీకు గుర్తుంచుకోండి. చెప్పండి. గ్యాలెట్ గడం ఇవి ఏళ్ళనాడు గబ్బిలేదు, అలా ఎలాడుతూనే ఉంటాయి గురికి. ఇక్కడ మీకు వచ్చేసరికల్లా ఏమవుతుందంటేనండి, ఇప్పుడు అమర్నాథ్ మీరు ఏదో సీనియర్ నాయకుడు అంటున్నారు, కానీ చిన్నపిల్లడు కానీ సీనియారిటీ పెంచుకున్న నాయకుడు అంటారు. ఇప్పుడు గురునాథరావు గారు అబ్బాయి అమర్నాథ్ మొన్న యంగెస్ట్ మినిస్టర్ అతను, ఇప్పటికీ చిన్న కుర్రాడు అతను. అతను ఏం చేశాడంటే, మొన్న చెప్తూ జగన్ పాదయాత్ర ఉంటుంది, నేను మొన్న కూడా చెప్పిన, అతను ఇవాళ పార్టీ పునర్నిర్మాణం అని నేను అన్ను. ద వే హీఈస్ ఫోకసింగ్ ఆన్ గ్రాస్ రూట్ లెవెల్ కార్యకర్తల్ని, నాయకుల్ని, నియోజకవర్గ ఇన్ఛార్జీలని, పార్లమెంట్లో ఇన్ఛార్జీని వీళ్ళందరినీ ప్రతిష్ఠించుకుంటూ వాళ్ళతో సో మెనీ ఇంటరాక్షన్స్ ఆర్ టేకింగ్ ప్లేస్. ఇప్పుడు ఇంటరాక్షన్స్తో ఏమవుతుందంటే, ఇప్పుడు పార్లమెంటరీ ఇన్ఛార్జ్తోనూ, నియోజకవర్గ ఇన్ఛార్జ్తోనూ, మండల స్థాయి నాయకులతోనూ, కార్యకర్తల్ని కేదారు చేసిన దగ్గర ప్రతి దగ్గర ఇతను వాళ్ళతో మమేకోవడం సులువు అయిపోతుంది. అండ్ వ్యాక్యూమ్ ఎక్కడుందో కూడా తెలుసుకోగలుగుతాం. ఆ వ్యాక్యూమ్ 5 ఏళ్ళు అలా ఋషిగడు ఆ దిక్కుమాల అయిపోయాక చేసిన భ్రష్టుతనాన్ని, ఆ దరిద్రాన్ని ఇవాళ కడిగేసుకుంటున్నారు. అగ్నిపునీతల్లో తయారవుతుంది ఆ పార్టీ. సో బై ద టైమ్ దిల్ స్టెప్ ఇన్ టు ద గ్రౌండ్, అప్పుడేమవుతుంది, చైన్ ఈకో సిస్టమ్ డెవలప్ అయిపోతుంది. సో అంచేత పాదయాత్రకి 2.0 అన్నా మీరు దానికి ఏ పేర్లే పెట్టినా సరే ఒక డిఫరెంట్ డైమెన్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇప్పుడు గ్రాస్ రూట్ లెవెల్లో నాయకులు, కార్యకర్తలు పడ్డ సంఘర్షణకి చర్మాంకం నేనున్నాను అన్న భరోసా. గతంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్రల యొక్క సారాంశం ఏంటంటే, ప్రజల స్థితిగతుల మీద ప్రభావితమై రాజశేఖర రెడ్డి గారి, జగన్మోహన్ రెడ్డి చరిత్ర ఏంటంటే సార్, స్థానికంగా ఉన్న సమస్యల మీద వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఒక మేజర్ డెసిషన్స్ తీసుకోవడానికి వెసులుబాటు వచ్చింది. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, ఫిషింగ్ హార్బర్లు, ఒక యాక్టివిటీ కోసం అంటే కమర్షియల్ యాక్టివిటీస్ డెవలప్ అవ్వాలి, స్టేట్కి రెవెన్యూ ఈకో సిస్టమ్ ఇవ్వాలనడానికి పోర్ట్లు, వాణిజ్యమే కదా ఇంకేనా మనకి రెవెన్యూ. వీటి మీద 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఫోకస్ చేయగలిగాడు అంటే వాట్ ఈస్ గ్రౌండ్ అన్నది 2 గ్రహించగలిగాడు కదా. గ్రౌండ్ బాగుంటే గ్రాస్ పెరుగుతుంది, గ్రాస్ పెరుగుతుందంటే ఆబ్వియస్గా అక్కడ ఏదో మొక్క బతకడానికి ఛాన్స్ ఉంటుందని అర్థం కదా. ఇది గ్రహించాలంటే గ్రౌండ్లోకి వెళ్ళాలి. అంటే సార్ మీరు కరెక్టే, 100% కరెక్ట్ మీరు అన్నది. బట్ అప్పటి రోజుల్లో అంటే జగన్మోహన్ రెడ్డి గతంలో చేసినటువంటి పాదయాత్ర టైంలో ఉన్న సమస్యలు, పాదయాత్ర టైంలో ఉన్న కాలమాన పరిస్థితులు ఇప్పుడున్నాయా?
అంత ఘోరాలు నేరాలు జరిగిపోతున్నాయా? అంటే ప్రజలు అంత ఇబ్బంది పడిపోతున్నారా ఇప్పుడు కూటమి పాలనలో? ఆబ్వియస్లీ సార్. అంటే నేను ఎలా చెప్పాలంటే దానికి సార్, ఫైనాన్షియల్ రొటేషన్ అనేది ఎప్పుడైతే ఉంటుందో సార్ మార్కెట్లో, అది పరిగెడుతుంది మార్కెట్. దానికి ఎప్పుడైతే నువ్వు అష్టదిగ్బంధం చేస్తావో నీతో కాదు. నీకు మార్కెట్ని పునరుత్తేజం చేయడానికి మార్గం ఏంటంటే పర్చేసింగ్ పవర్ పెంచాలి ఎవరికైనా సరే. దానికి డబ్బులు కావాలి. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? సిస్టంలోంచి జనరేట్ చేసినవి ఇవ్వాలి. అవునండి. ఎందుకంటే సిస్టమ్ మళ్ళీ వెనక్కి తీసుకుంటుంది. అవును. నీకు ఒకటే గుర్తుంచుకోండి, రెవెన్యూ మాడ్యూల్లో యూ విల్ గెట్ ట్యాక్సెస్ అవును బ్యాక్ టు ద ఎక్స్చెక్కర్. నువ్వు రూపాయి ఇచ్చావంటే రూపాయికి 30 పైసలు ఉత్తిని నీకు వెనక్కి వచ్చేస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను ప్రాక్టికల్గా. సో ఎప్పుడైతే నీకు 30 పైసా అనేది నీకు పాకెట్ అవుతూ ఉంటుందో దాన్ని రొటేట్ చేయడం అనేది నీకు చాలా శక్తి సామర్థ్యాలతో కూడిన విషయం. అది గవర్నమెంట్ ఎప్పుడైతే దాని మీద ఫోకస్ చేస్తుందో రొటేషన్ ఆగదు. ఇప్పుడు 100 రూపాయలు మీరు ఎవరికైనా లేనోడికి ఇవ్వండి, ఆడు 100 ఖర్చు పెడితే ఇంకా నిద్రపోడు. వాడికి గడవదు. ఫస్ట్ గడవదు, రెండోది ఆ గడవడానికి వీడికి ఖర్చు పెట్టే తీరాలి. ఎక్కడికి పోతున్నట్టు డబ్బులు? ఇప్పుడు నరేంద్ర మోడీ మనందరికీ చేస్తున్న మాయాజాలం నిర్మలా సీతారామన్, నీకు బ్యాంకులో డబ్బులు ఉన్నాయి కానీ ఏటీఎంకి వెళ్తే నీకు డబ్బులు దొరకవు. అవును కదా. దానికి ఏం చేస్తాడు? పేటీఎం వాడు నీ డబ్బులు బయటకే పోతున్నాయి. అక్కడికి ఆడికి వెళ్ళినోడికి ఆడి దగ్గర ఫిజికల్గా క్యాష్ ఉండదు, నా అకౌంట్కి వచ్చాయట అని ఆడు కూర్చుంటాడు. నీకు ఫిజికల్ కళ్ళ ముందు కనబడిన డబ్బుల్లో వస్తు మార్పిడి జరిగిపోతున్నాయి. అట్లా ప్రభుత్వం లిక్విడ్ క్యాష్ ని ఎప్పుడైతే ఇస్తుందో తిరిగి మళ్ళీ ఖజానాకు వచ్చే కార్యక్రమానికి ఎప్పుడైతే తరలేపుకుంటుందో దిస్ ఇస్ కాల్డ్ యాక్టివిటీ. చక్రం పరిగెడిపోతుంది. ప్రభుత్వం తరఫున ఒక చక్రాన్ని కదిలించడానికి అది చేసింది. అప్పుడు ఏమవుతుంది? పొరుగు ఉంటుంది. పొరుగు ఉన్నప్పుడు ఏమవుతుంది? ఖాళీగా ఉండడు. ఆడికి తిండికి ధైర్యం వచ్చింది సార్, అంతే కదా. తర్వాత ఆడికి ఉండడానికి ధైర్యం వచ్చింది. అది చేసి పని గమ్మున కూర్చుంటాడా? 2 రోజులు కూర్చుంటాడు, 3 రోజులు అడిగి లేస్తాడు. ఏదో ఇదో అదో అదో ఇదో వాడు యాక్టివిటీ వాడు క్రియేట్ చేస్తాడు. ఈ సిస్టమ్ డెవలప్ అవ్వాలంటే నువ్వు ఏం చేయాలన్నది నాయకుడికే తెలుస్తుంది. ఆ నాయకుడు ఎప్పుడైతే యాక్టివిటీకి నేనున్నానన్న భరోసా ఇస్తాడో ఆ నమ్మకం అనే చైన్ డెవలప్ అవుతుంది. అప్పటి నుంచి ఈకో సిస్టమ్ ఏమవుతుంది? మార్పుకే చూస్తుంది. ఆ మార్పు చూడడానికి ఎవరైతే అవకాశం కల్పిస్తారో అది పెద్ద డేంజర్. గతంలో రాజశేఖర రెడ్డి గారికి అదే, ఆరోగ్యంకి సంబంధించిన వాళ్ళందరికీ ₹1,00,000 ₹1,00,00,000 నేను ఇచ్చి ఉదారత ఔదార్యం చాటుకునే దానికన్నా దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ప్రాస్పెక్టివ్ డ్రైవ్ చేశారు అనుకోండి, అదే ఆరోగ్యశ్రీ. రైతుకి బేసిక్ ఇన్పుట్ ఏది? వాడికి కూడా ఫాలో అవుతున్నాం అదే కదా. ఫ్రీ కరెంటు ఇన్పుట్, వాటర్ యాక్సెసిబిలిటీ ఫ్రమ్ ద గవర్నమెంట్ అంటే వాటర్ ఉత్పాదకత ఆటోమేటిక్గా పెరుగుతుంది. సో ఎప్పుడైతే మనకి ఇవే కదా మెయిన్. ఇది కాకుండా నేను సాఫ్ట్వేర్ అంటే చంద్రబాబు గారి స్థాయికి ఆలోచించాలి, మళ్ళాటోడికి కాదు అది. ఇప్పుడు ఏ టెక్నాలజీ అంటే నాకు మీకు ఏంటి తెలిసేది? నెక్స్ట్ లెవెల్. అవును, అది ఆ లెవెల్లో ఆలోచించి అది గ్రౌండ్ క్వాంటమ్ కంప్యూటింగ్ అంటున్నాడండి సార్. మీరు ఏమైనా చెప్పండి సార్, నేను చెప్పేది అదే జాగ్రత్తగా. ఇప్పుడు నేను ఒక ఫ్యామిలీలో ఒక 5 6 ఉన్న ఒక కుటుంబంలో ఒకడెవడో సాఫ్ట్వేరే ఆడి ఉద్యోగం చేసుకుని ₹10 సంపాదిస్తున్నాడు వీళ్ళ మనందరికన్నా ఎక్కువ. అది ఎవడో ఒకటి ఆలోచించగలుగుతాడు, కానీ మిగిలిన 4 అదే ఆలోచన ఉంటే ఈ రోజు మనం ఎలా అందుకుంటాం? కరెక్ట్. ఈ ఫస్ట్ ఈ ప్రొడక్టివ్ సెల్ ఎవరికి కావాలి? ఈ 5గురికి ప్రొడక్టివ్ సెల్ ఫ్రమ్ గవర్నమెంట్ కావాలి. ఉదాహరణకి ఫీజు రీఎంబర్స్మెంట్ అది ఈ ఇంజనీర్గా తయారై ఈ మేధా సంపత్తిని ఆ స్థాయికి చేర్చుకునే సామర్థ్యం ప్రభుత్వం తరఫున ఏం చేస్తుంది అన్నదే గవర్నమెంట్ ప్రజాస్వామ్యం ఈకో సిస్టమ్ని డెవలప్ చేయడం అంటాను నేను. ఇవి తండ్రి కొడుకులుగా ఎప్పుడు వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. దీనికి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు లాంటి ఫ్లేవర్ యాడ్ అవుతుందో, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఆయన వచ్చిన టెన్యూర్ వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్, సాఫ్ట్వేర్ అనండి, వాళ్ళు ఏ టెక్నాలజీ అనండి, లేకపోతే ఇంకోటి ఏదో మీరు ఏదో చెప్పారు ఆ పదం, ఇవన్నీ యాడెడ్ యాడ్జెక్టివ్స్. అంతే కదా. యాడ్జెక్టివ్ అనేది ఎప్పుడో కానీ వాడతాం, ప్రతి సెంటెన్స్లో యాడ్జెక్టివ్లు ఉండవు కదా. అవును, ఇది గమనించాలి. యాడెడ్ అడ్వాంటేజ్ మాత్రమే అవుతుంది. అడ్వాంటేజ్ నువ్వు క్రియేట్ చేస్తే యాడ్జెక్టివ్లు వాడే ఇస్తాడు. చెప్పొచ్చు ఉదాహరణకి సాఫ్ట్వేర్ వాడు ఫ్యామిలీ కూడా ఉంటాడని, వాడు ఈజ్ అన్ యాడ్జెక్టివ్ టు దట్ ఫ్యామిలీ. వాడు యాడ్ అవుతాడు ఇంకా ఎక్స్ట్రా, ఇంకో ₹10 ఎక్స్ట్రా ఎంటైర్ ఫ్యామిలీకి పర్కులేట్ అవ్వడం చేసేది. అలాగే మానరు వీళ్ళు అంటే ఇప్పుడు కూడా క్షేత్రస్థాయిలో చాలా సమస్యలు ఉన్నాయి, అప్పట్లాగే ఎప్పటికీ ఉన్నాయి సార్. భారతదేశం మీరు నేను పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు దాకా కూడా భారతదేశం సొంతంగా అభివృద్ధి చెందుతూ ఉన్న దేశమే. అంచేత అభివృద్ధి చెందుతూ ఉన్నది ఐఎన్జీ ఫామ్ అంటే ఇంగ్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఈస్ కంటిన్యూయింగ్ ఫర్ ఇయర్స్ టుగెదర్, డెకేడ్స్ టుగెదర్ అన్నప్పుడు ఆబ్వియస్లీ యూ నీడ్ టు ఫాలో దట్ సేమ్ రిథమ్. ఓవర్ నైట్ డెవలప్మెంట్స్కే ఎప్పుడూ ఖచ్చితంగా మంచి ఫలితాలే చూడొచ్చు, సత్ఫలితాలు ఉంటాయి. మోస్ట్ హ్యాపనింగ్ అన్నది ఎప్పుడైతే ఉంటుందో దానికి ఎప్పుడు సక్సెస్ నరేషన్స్ ఉంటాయి. షూర్ అండి, చూద్దాం నిజంగా డెసిషన్ తీసుకుని చేస్తారా లేదా అన్నది. థ్యాంక్ యూ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ
మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.